రాజమహేంద్రవరంలో జయహో బీసీ నినాదం ప్రతిధ్వనించింది. తెలుగుదేశం పార్టీ నిర్వహించిన జయహో బీసీ బహిరంగ సభలో వెనుకబడిన వర్గాల ఐక్యత వెల్లివిరిసింది. ఆది నుంచి ఆ పార్టీకి అండగా ఉంటున్న బీసీలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. వెనుకబడిన వర్గాలకు రాయితీలు కల్పించారు. బీసీల ఐక్యత విచ్ఛిన్నం చేసే కుట్రను భగ్నం చేయాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన జయహో బీసీ సదస్సు విజయవంతమైంది. వెనకబడిన వర్గాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. మెజారిటీ వర్గాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న ఫెడరేషన్లు కార్పొరేషన్లుగా మారుస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. బీసీ ఉప ప్రణాళికకు చట్టబద్ధత కల్పిస్తామన్నారు. విదేశీ విద్యా రుణాన్ని 10 లక్షల నుంచి 15 లక్షలకు పెంచారు. అత్యంత వెనకబడిన కుటుంబాలకు నెలకు 100 యూనిట్లు, నాయి బ్రాహ్మణుల సెలూన్లకు 150 యూనిట్లు, చేనేత కార్మికులకు 150 యూనిట్లు, స్వర్ణకారులకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తామన్నారు. రజక, నాయి బ్రాహ్మణ్, వడ్డెర, సగర, ఉప్పర, కృష్ణ బలిజ, అందులోనే పూసల, వాల్మీకి, బోయ, భట్రాజ, కుమ్మరి ఇవన్నీ కూడా ఫెడరేషన్ ని కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తున్నానని మీకు హామీ ఇస్తున్నా. శెట్టి బలిజ, గౌడ, ఈడిగా వీళ్ళందరూ కూడా ఒక కార్పొరేషన్ కావాలని అడుగుతున్నారు. శ్రీసేన కూడా వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీరికి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ని అనౌన్స్ చేస్తున్నానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన విశ్వ బ్రాహ్మణ్ కార్పొరేషను, మేధర కార్పొరేషను, వడ్డెర కార్పొరేషన్లు ఇవన్నీ కూడా 3 ఉన్నాయి. ఆ 3 కార్పొరేషన్లు కూడా శ్రీకారం చుడతామని మరొక్కసారి ఈ సభలో అనౌన్స్ చేస్తున్నాను. యాదవాస్ ఉన్నారు, రాష్ట్రంలో పెద్ద జనాభా ఉన్నారు. అందుకనే ఈరోజు యాదవులందరికీ ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. కురబలకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఈ సభ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. తూర్పు కాపులకు కూడా ఏమేం పనులు కావాలనో చేయడానికి ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ వేసి జనాభా దామాషా ప్రకారం వాళ్ళ పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్లకు నిధులు కేటాయిస్తానని గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది. కొప్పుల ఎల్లమలకి ప్రత్యేకమైన కార్పొరేషన్ వేస్తున్నామని ఈ సభా సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను. ఈరోజు హామీ ఇస్తున్న నాయి బ్రాహ్మణులకి వేరే వాళ్ళు చెప్తే నమ్మద్దండి. మీకు న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని అన్ని షాపుల్లో 150 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నామని మీకు అనౌన్స్ చేస్తున్నాను. వెనకబడిన వర్గాల ఆత్మగౌరవం మరింత పెంచేలా అమరావతిలో 10 ఎకరాల స్థలంలో జ్యోతిరావు పూలే స్మారక కేంద్రం నిర్మిస్తామని సీఎం తెలిపారు. దీనికోసం 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. ఈరోజు జ్యోతిరావు పూలే స్మారక భవనాన్ని, ఉద్యానవనాన్ని మన అమరావతిలో 10-15 ఎకరాల్లో పెట్టి అక్కడ అన్ని బీసీ భవనాలు పెట్టి మీకు తగిన ప్రాతినిధ్యం ఇచ్చి నాయకుల్ని గౌరవించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ కాంప్లెక్స్ కి 100 కోట్ల రూపాయలు కూడా నిధులు కేటాయించి మీ గౌరవాన్ని పెంచే విధంగా రాజధానిలో మీకు ప్రత్యేకమైన స్థానం ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా బీసీలకి ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీసీల ఐక్యత దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయని భాజపా వైకాపా ఉచ్చులో పడొద్దని చంద్రబాబు హెచ్చరించారు. మన ఐకమత్యాన్ని దెబ్బతీయాలని కుట్రలు కుతంత్రాలు చేస్తారు. మనలో విభజన చేస్తారు. అటు బీజేపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ విభజించి పాలించనే సిద్ధాంతానికి శ్రీకారం చుడతారు. ఒక్కరు కూడా వాళ్ళ ట్రాప్ లో పడడానికి వీలు లేదు.
ఈరోజు అధికారం ఉంది, నేను మీకు అండగా ఉంటా, అనుకున్న పనులు మీకు చేసి పెట్టే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. హామీల అమలుకు 3,000 కోట్ల రూపాయల ఖర్చవుతుందన్న సీఎం వచ్చే బడ్జెట్లోనే నిధులు కేటాయిస్తామని తెలిపారు.